నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు సిట్ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం కూడా రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ అధికారులు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24వ తేదీన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు వరుసగా. ఇక విచారణలో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు ఆరోపించి ఫిర్యాదులు చేసిన నేతలు వరుసగా పిలిచి వారి వాగ్మూలాలు తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఈరోజు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. 24వ తేదీన రావాలని ఆయనకు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా బండి సంజయ్కి ఇచ్చిన నోటీసుల్లో ఏ అంశాలు ఉన్నాయి? ప్రధానంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఫోన్ ట్యాపింగ్ అంశము పొలిటికల్ టర్న్ తీసుకుందని మనం చెప్పుకోవాలి. అయితే గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశము కొంత డిలే అయినప్పటికీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాక ఈ అంశంలో కొంత స్పీడప్ చేసింది ఏసీబీ. అయితే వాళ్ళ విచారణ తర్వాత అందులో అంటే వాళ్ళ విచారణలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటి సమాచారం ఇప్పటికే ఏసీబీ సేకరించినటువంటి సందర్భంలో అందులో అంటే ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వ్యక్తులను ఇప్పటికే ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నాక వాళ్ళ విచారణ గనక పూర్తయితే కొంత ఒక కొలిక్కి వచ్చే ఆ అంశము ఇది అని చెప్పేసి కూడా ఇప్పుడు అంతా భావించారు. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళను ఇప్పటికే 3 నుంచి 4 సార్లు ఏసీబీ విచారించింది. అయినప్పటికీ కూడా ఈ విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరివి కూడా ఒక డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్ల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు మా ఫోన్లే ట్యాప్ అయినవి మావే ట్యాప్ అయినవి అని చెప్పేసి ఒకవైపు
కాంగ్రెస్ ఆరోపిస్తుంటే మీకంటే ఎక్కువ మంది కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే అందులో ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి నేతలు కావచ్చు, బీజేపీ సిబ్బంది కావచ్చు, ఇప్పటికే ఒక్కొక్కరిగా ఏసీబీ విచారిస్తున్నట్టు పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. తాజాగా ఎంపీలు కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే గతంలో ఇటు ఎంపీ అరవింద్ కి కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినట్టుగా నోటీసులు ఇచ్చారు. రఘునందన్ రావు కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయింది. వాళ్ళ యొక్క మిసెస్ తో పాటు వాళ్ళ అంటే వాళ్ళ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అక్కడ వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే బండి సంజయ్ కి సంబంధించి తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో కూడా బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే సిట్ వాళ్ళకు గతంలో కూడా ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కావాలి, మీ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి సిట్ చెప్పినటువంటి నేపథ్యంలో తన యొక్క అంటే బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో కొంత సమయం కావాలని చెప్పేసి కూడా బండి సంజయ్ సిట్ ని అడగడము, వాళ్ళు కూడా ఓటు చెప్పడం. అయితే తాజాగా ఖచ్చితంగా మీరు అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మీకు మీ దగ్గరికి అంటే ఇప్పుడు 24న వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే మరికొంత సమయం ఏమైనా బండి సంజయ్ అడిగే అవకాశాలు కనిపిస్తుందా? లేదు, ఖచ్చితంగా అంటే గతంలోనే ఒకసారి 1-2 సార్లు ఇప్పటికే సిట్ అధికారులు విచారణకు సహకరించాలని చెప్పేసి బండి సంజయ్ ని కోరినప్పటికీ అప్పుడు కొంత సమయం కోరారు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నెల అంటే 24న లేక్ హౌస్ గెస్ట్ హౌస్ లో ఖచ్చితంగా నేను నా యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సిట్ అధికారులకు బండి సంజయ్ వాళ్ళ యొక్క వినతిని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వచ్చే 24న లేక్ గెస్ట్ హౌస్ లో శిక్షాధికారులే బండి సంజయ్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే గతంలో ఏ సందర్భంలో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినట్టుగా వీళ్ళు గుర్తించారు, ఎలాంటి అంశాలను అంటే బయటికి రావడంతో ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులది ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేశారా, వాళ్ళ యొక్క అంటే బంధువులు కావచ్చు, అతని దగ్గరగా అంటే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరివి ట్యాప్ అయినవి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క అంటే స్టేట్మెంట్ రికార్డ్ లో భాగంగా వాళ్ళు విచారించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గతంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భంగా ఫోన్ ట్యాప్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి మెసేజ్లు కూడా శిక్షాధికారులు అక్కడ అంటే ఫోన్ అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి వ్యక్తులకు మీ నెంబర్లు ఇవేనా, మీరు చేసినటువంటి మెసేజ్లు ఇవేనా, మీరు చేసినటువంటి మెసేజ్ అయినా ఇంకెవరైనా చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క మెసేజ్ పూర్తి స్థాయిలో శిక్షాధికారులు చేసినటువంటి చాటింగ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఒకవైపు ఇప్పటికే అంటే ఒక ఈ ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి వ్యక్తుల యొక్క వాంగ్మూలాలు కూడా ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాప్ అయినటువంటి అంశాలన్నీ సంబంధించినట్లయితే దాదాపుగా 600కు పైగా మంది ఫోన్ ట్యాప్ చేశారు. ఇటు జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు, రాజకీయవేత్తలు 600లకు పైగా చేశారని చెప్పేసి ఇప్పటికే గుర్తించడం నేపథ్యంలో మావోయిస్టు అనుబంధ సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ల నెంబర్లే అంటూ కూడా వాళ్ళు ఒక ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి అంటే ఫీడ్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ల లిస్ట్ అయితే ఉందో అందులో వీళ్ళందరినీ చేర్చి ఇలా చేశారని చెప్పేసి కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలో అయితే ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గత కొన్ని నెలలుగా సిట్ అధికారులు దీన్ని కాలయాపన చేస్తున్నారు, చేయట్లేదు, టైం పాస్ కోసం ఎట్లాంటి సీరియస్నెస్ లేదని చెప్పేసి కూడా బండి సంజయ్ తో పాటు వివిధ కొంతమంది నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా శిక్షాధికారుల నుంచి ఇది అంశము సీరియస్నెస్ తో అంశము వాళ్ళకేమొచ్చింది చాలా సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే బండి సంజయ్ పేర్కొన్నారు. చూడాలి ఏదైతే 24th రోజు గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరేమైనా స్టేట్మెంట్ బండి సంజయ్ దీన్ని కాలయాపన చేస్తున్నారే తప్ప దీంట్లో ఎలాంటి సీరియస్నెస్ లేదు అని చెప్పేసి చర్యలు సంవత్సరం దాటినప్పటికీ కూడా కేసులు ఎట్లాంటి కొలిక్కి రావట్లేదు, కేవలం సిబిఐకి అప్పచెప్తే తప్ప దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.